అర్థమవుతుందా మీకు? అహం లేదు నాకు అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొత్తగా గెలిచిన కార్పొరేటర్లు అహంకారంగా వ్యవహరించొద్దు అన్నారు. వసూళ్ల జోలికి అస్సలే పోవద్దన్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు మున్సిపల్ కౌన్సిలర్లకు ఉపదేశం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనకు అహంకారం లేదన్నారు. ఎవరైనా తిట్టినా స్పందించబోనన్నారు. ఇక్కడ కొన్ని వెదురు చెట్లు ఇవన్నీ చేయాలంటే 1 కోటి రూపాయలు చెట్లకు పెట్టుకుని పార్క్ చేస్తాం. 1 కోటి రూపాయలు ఎక్కడన్నా ఐమాస్లో ఇట్లా ఎక్కడ కావాలంటే మేయర్ గారు అది అనుకుంటారు. రాజకీయాల్లో సర్పంచ్ కార్పొరేటర్లు తొందరగా బద్నాం అవుతారన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మా కార్పొరేటర్ల మీద ఉన్నది వాళ్ళ వెనుక నేనుంటా, వాళ్ళకి ఎన్ని నిధులు కావాలని ఇస్తుందా, పని మాత్రం క్వాలిటీతోని చేయండి. 2 1 ఇంత ఈజీగా బదనాం అయ్యేది ఏంటంటే సర్పంచ్ కార్పొరేటర్ కౌన్సిలర్ తొందర బదనాం అవుతుంది. మీరు ఒక్క తప్పు చేసిందంటే తర్వాత నువ్వు 90 మంచి పనులు చేసినా నేను క్షమించరు. మీరు పొరపాటున కూడా అంత ఆపద వస్తే నేనున్నానని మర్చిపోకరి. ఒక్క మేనేజర్ గారికి ఒక మాట చెప్పండి, మీకు అందుబాటులో ఉండి మీకు సాయం చేసే బాధ్యత నేను. కార్పొరేటర్లు కౌన్సిలర్లు కంకర కుప్ప కనబడితే వసూళ్లకు వెళ్లే బుద్ధి మారాలన్నారు వెంకటరెడ్డి. మీరు పొరపాటున ఎవరు వ్యాపారస్తులను బెదిరించినా, ఎగ్జాంపుల్ లాస్ట్కి చెప్తున్నా, ప్రకాశం బజార్లో ఒక్కటి రిజిస్ట్రేషన్ కాలే, ఆ కంకర కుప్ప కనబడంగానే ఓడిపోతాడు, ఓడి కానీ ఈడిపోతాడు. నేను ఒక్కటే చెప్తున్నా మీకు, అంటే ఓపెన్గా చెప్తున్నా, పరిశుభ్రంగా. ఎక్కడనైనా నువ్వు ఏం డెవలప్మెంట్ చేయకున్నా, నువ్వు అవినీతి వర్గం లేకుండా నువ్వు ఎన్నిసార్లనే గెలుస్తావు. నల్గొండలు నేను ఇప్పటి వరకు 30 ఏళ్ళలో ఎవరి దగ్గర ఛాయ కూడా తాగలేదు. నేను అంటే పని చేస్తే ఈ షాప్ వాళ్ళు అందరూ రిజిస్టర్ చేసుకొని వచ్చి కలుస్తాను సార్ పాలాభిషేకం అంటే, మీకో దండం ఆ పాలకో దండం, మీరు వచ్చిరనుకో నాకే ఇచ్చిపోయిన అనుకుంటారు ఆయన, మీకు దండం అని చెప్పి. ఇంకా 3 ఏళ్ల దాకా తాను ఎవరిని విమర్శించబోనన్నారు మంత్రి. ఎవరిని విమర్శించ 3 ఏళ్ళు మళ్ళీ నేను నామినేషన్ చేసాకనే విమర్శిస్తా. అప్పుడు నన్ను విమర్శించే అవకాశం వాళ్ళకి ఇయ్య. సూపర్ స్మార్ట్ సిటీ చేసినాక నన్ను ఎందుకు ఇస్తారు? ఇవాళ 15 సబ్స్టేషన్ కట్టించిన అప్పుడే 2 ఏళ్ళల్లో. కార్పొరేటర్లు నిజాయితీగా బతికితేనే మరోసారి గెలుస్తారని, భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని సూచించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.